పొద్దున్నే నిద్ర లేవక ముందు ఒకటే కాకిగోల అదే పనిగా అరుస్తూ ఉంది. నాకు విసుగుబుట్టి తిట్టుకుంటూ, అబ్బాయి ఏంటి నీ బాధ అని కర్రతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మా ఆయన చూసి ఎందుకే దాన్ని కొడుతున్నావు, మనుషుల కంటే కాకి చాలా గొప్పది, దానికి ఉన్న జ్ఞానంలో రవ్వంతైనా మనకుండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అన్నాడు. దాని ప్రతిరోజు దినచర్య నీకు తెలిస్తే అలా మాట్లాడవు అన్నాడు. అబ్బో ఏంటో కాకి గొప్పతనము అన్నాను. కాకి కాలజ్ఞాని. కాకి జీవన శైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే లేచి, వేకువజామున అంటే నువ్వు నిద్ర లేచే టైం 7 గంటలు అనుకునేదానివేమో, మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలు లేచి స్నానం చేస్తుంది. అంతేకాదు సూర్యాస్తమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఆహారం ముట్టని జీవి ఉంది అంటే అది కాకి మాత్రమే. కావాలంటే సాయంత్రం 6 తర్వాత ఏమైనా పెట్టి చూడు, తింటుందేమో. సూర్యగ్రహణానికి ముందు, సూర్యగ్రహణం తర్వాత స్నానం చేసే పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడిని కూడా శుభ్రం చేసుకుంటుందంట. అసలు గ్రహణం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెడుతుందో అని కూడా నీకు తెలియదు కదా. కాబట్టి కాకిని కాలజ్ఞాని అంటారు. కాకిని తప్ప మిగతా పక్షులన్నింటినీ ఇష్టపడతాము అన్నాడు. మీకు వీలైతే ఒక ప్లాస్టిక్ బౌల్లో మీ ఇంటి గోడ మీదనో లేదా మేడ మీదనో నీళ్లు పెట్టండి. ఈ ఎండలకు చాలా పక్షులకు నీళ్లు దొరకడం కష్టం. ఈ చిన్న పనిని చేసి వాటిని కాపాడదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.